నమస్తే నేను సంజన. ఇక అప్డేట్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన వెంగళరావు నగర్ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇల్లు కూల్చమని లైసెన్స్ ఇచ్చినట్లేనని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 1,00,000 మందికి ఇళ్ల పట్టాలిస్తే కాంగ్రెస్ 1000 ఇల్లు కూల్చిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, నిన్న రాత్రి వర్షాలు పడి ముగ్గురు కొట్టుకుపోతే అడిగే వ్యక్తి కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రజల కష్టాలు తీర్చేది బీఆర్ఎస్ అని నొక్కి చెప్పారు. సోదరులు యాద పెట్టుకోవాలి, మీరు కింద కాంగ్రెస్ కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే. ఏమిటికి లైసెన్సు? బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు. ఆ బయలు ముజే మారంటారు చూడు, తెలుసా? హైదరాబాద్లో కావాతుంటుంది, ఆ బయలు ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూలగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు, మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడ్చుకున్నట్టు అవుతుంది. యాది పెట్టుకోండి, చెప్పాలి మనం 10 మందికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో? కట్టిరా? నాకు తెలియకుండా ఎక్కడ సీక్రెట్ కట్టిరే? ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టిరు చూడరు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడరు. మూసీలో కూలగొట్టిరు, ఏడబడతాడబోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టింది. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకుండా అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలు పెట్టాలి. మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. టీఆర్ఎస్ సైన్యం కేసీఆర్, సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారం